కంగ్రాచులేషన్స్ మన ఇద్దరికి. ట్రైలర్లో అనుకున్నాం బ్రో కొడుతున్నాం బ్రో అని కొట్టాం. మీ కష్టానికి మంచి హిట్ వచ్చింది, అందరి కష్టానికి. మొన్న టీజర్లో మర్చిపోయిన వాళ్ళ గురించి ట్రైలర్లో చెప్పాను, ట్రైలర్లో మర్చిపోయిన వాళ్ళ గురించి ప్రీ రిలీజ్ ఇంట్లో చెప్పాను, అక్కడ మర్చిపోయిన వాళ్ళ గురించి ఇప్పుడు చెప్తాను. పరమేశ్ అన్న అని మా బ్యాండెడ్ ట్రూప్ హెడ్ అండి, మాకు నేర్పించిన ఆయన. మాకు డిగ్రీలో ఫోక్ ఆర్కెస్ట్రా అని ఒక ప్రోగ్రామ్ ఉండేది, అక్కడ నేర్పించేవాడు. అండ్ మళ్ళీ ఈ సినిమాకి నేర్పించాడు, ఆయన కూడా ఒక క్యారెక్టర్ చేశాడు. అండ్ అక్కడ లోకల్ మాతో పాటు యాక్ట్ చేసిన ఒరిజినల్ బ్యాండ్ వాళ్ళు ఉన్నారండి, లోవరాజు గారు, సీనన్న అండ్ టీమ్. వాళ్ళందరికీ థ్యాంక్ యూ. లోవరాజు గారు చెప్పినట్టే అమలాపురం వస్తాను, మీ సెలూన్ షాప్లో కూర్చుని మనం సిట్టింగ్ వేద్దాం. అండ్ మా భరత్ కాస్ట్యూమ్ డిజైనరు నా ఫేవరెట్ అండి, నా నెక్స్ట్ 2 సినిమాలు కూడా తనే చేస్తున్నాడు భరత్. చెప్పులతో సహా డీటెయిలింగ్ వదలడు, చైన్తో సహా చిన్న చిన్నవి మేము ఆ టైంలో 2007లో చూసినప్పుడు ఎన్ని యాస్టీజ్గా తెచ్చాడు. థ్యాంక్ యూ భరత్, చాలా అంటే చాలా మంచి వర్క్. అండ్ పీకే, నీ గురించి చెప్తే ఇంకో భజన లాగా ఉంటుంది, నీ గురించి కానీ సందీప్ గడి గురించి చెప్తే. ఎప్పటి నుంచో 8 years నుంచి కలిసి వర్క్ చేస్తున్నాం. థ్యాంక్స్. ఇక జనరల్గా వీడు నాకు ఏ సినిమా చేసినా ఇది అవసరం లేదన్నా, ఇది పీకేయచ్చు అని తీసి మరీ అసలు చాలా రాడ్ గండెట్ లాగా ఉంటాడు, టేబుల్ ముందు తీసేస్తూ ఉంటాడు అయ్యి అని. దీనికి మాత్రం అన్న తీసేస్తుంటే బాధ వేస్తుంది అన్న, ఈ సీన్ తీసేస్తుంటే అన్నాడు. ఇంకొక సినిమాకి అన్నాడు అన్నమాట. అండ్ బేగ్ సూపర్ వర్క్ బేగ్, మమ్మల్ని కూడా బాగా చూపించామంటే ఇంకా అది చాలా బెస్ట్ వర్క్. థ్యాంక్ యూ. అండ్ మేనేజర్ శివ మాతో పాటు కష్టపడుతూ తిరుగుతూ సినిమా షూటింగ్ అప్పటి నుంచి మాతో మంచిగా ఉంటూ, థ్యాంక్ యూ శివ. పార్థసారథి గారు మా కో డైరెక్టర్ గారు, ఆయన సీనియర్ అయినా సరే ఈ సినిమాకి కూర్చుని, సార్ ఒకసారి రండి సార్, ఆయన కూర్చుని డైరెక్టర్ని అందరినీ హెడ్ మాస్టర్లా కూర్చోబెట్టి లెగిస్తే కొడతా అన్నట్టు నుంచి అక్కడ మిక్సింగ్ దగ్గర, డబ్బింగ్ దగ్గర ఇది అలా చెప్పాలి నాన్న, ఇలా చెప్పాలి నాన్న అని ఎంత కష్టపడి మీ డెడికేషన్కి నాకు ఫస్ట్ నమ్మకం వచ్చింది. ఆయన చూసి హక్ చేసుకుని ఏడ్ చేసి, నాన్న నా బిడ్డలాగా నాన్న నువ్వు అని చెప్పారు. థ్యాంక్ యూ సార్ పార్థసారథి సార్. అండ్ నందగోపాల్ గారు షూటింగ్లో, ఆయన ఇంకో కో డైరెక్టర్, థ్యాంక్ యూ నందగోపాల్ సార్. మా ఫైట్ మాస్టర్ సుబ్బు మాస్టర్ అండి, ఆయన క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్ అండ్ ముందు ఫైట్ సీక్వెన్స్ ఆయన చేశారు. థ్యాంక్ యూ మాస్టర్. ఆ లాస్ట్లో ఎగిరే షాట్కి చాలామంది అరుస్తున్నారు. అండ్ శేఖర్ చంద్ర సార్, థ్యాంక్ యూ సో మచ్ మాకు ఇంత మంచి మ్యూజిక్ ఇచ్చినందుకు. అండ్ లిరిక్ రైటర్స్ రెహమాన్ సార్, కళ్యాణ్ చక్రవర్తి గారు, సురేష్ బనిశెట్టి గారు, ఫెంటాస్టిక్ లిరిక్స్ అండి. చాలా అంటే చాలా చాలా షాక్ అయిపోయాం, మా బాబాయ్ ఈ రేంజ్లో రాశారేంటి లిరిక్స్ అనుకున్నాం. ఫస్ట్ నేను ఎప్పుడూ రుణపడిపోయిండే 2 వ్యక్తులు, అనురాగ్ అన్న, శరత్ అన్న. థ్యాంక్ యూ అన్న, ఇప్పుడు నా వెనకాల ఉంటున్నందుకు. అండ్ లాస్ట్గా మా డైరెక్టర్ దుష్యంత్, థ్యాంక్ యూ దుష్, చాలా చెప్పేసి ఇప్పటికే. అండ్ శివాని, నువ్వు కూడా నాకు ఫేవరెట్. అండ్ దివ్య గారు, స్వాతి గారు, భావన చాలా బాగా చేశారండి. ఖుషి మిస్ అయిపోయింది, ఖుషి సీన్లకి థియేటర్లో అరుస్తున్నారు. ఇంకో అమ్మాయి గౌరీకి క్యారెక్టర్ చేసిన అమ్మాయి, మన డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వేణు పేరు మర్చిపోయా, సో వేణుకి కూడా థ్యాంక్స్. అండ్ లాస్ట్గా ఆశీష్, మా ఆర్ట్ డైరెక్టర్ ఆశీష్ గారు చాలా మంచి వర్క్ చేశారు బ్రో. మా సెలూన్ షాప్ సెట్, అంబాజీపేట ఆ బ్యాండ్ హౌస్ సెట్ అన్నీ దగ్గరుండి చాలా చూసుకున్నారు ఆయన సెట్లోనే ఉండి. చివరిగా ఒక మాట ఎప్పటి నుంచో వెయిటింగ్, అంటే టీవీ ముందు ఒక మనిషి చూస్తూ ఉంటాడు ఇప్పుడు, తేజ కాకుమాని అని మా గురువు. MS ధోని సినిమాలో ధోనిని చూసుకుని ఇలా ఇలా అంటాడు కదా, అలా అనుకుంటూ ఉంటాడు ఇప్పుడు టీవీ వెనకాల కూర్చుని. అన్న నా యాక్టింగ్ ఎంత పేరు వచ్చిందంటే నువ్వే. థ్యాంక్ యూ సో మచ్ అన్న, నేను ప్రౌడ్ ఫీల్ చేశానని అనుకుంటున్నాను. అంతకంటే ఎక్కువ థ్యాంక్స్ ఆడియన్స్ కండి, నాకు హ్యాట్రిక్ ఇచ్చినందుకు, నన్ను నమ్మి థియేటర్స్కి వస్తున్నందుకు. జస్ట్ 3 days అయినాయి, మంచి నెంబర్ వచ్చింది, ఇంకా వచ్చి మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటున్నాను. అండ్ రేపటి నుంచి మేము టూర్ వస్తున్నాం, స్టూడెంట్స్ అందరితో చూడటానికి. కుమ్మేద్దాం, ఎమోషన్ వచ్చేస్తుంది, ఆనందం వచ్చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ ఈ వేదిక మీద మేము టీజర్ లాంచ్ చేయడానికి వచ్చాం, అండ్ ఇప్పుడు సక్సెస్ ప్రెస్ మీట్. వావ్, ఇంత దూరం వస్తామని అనుకోలేదు. సో బిగినింగ్ నుంచి సపోర్ట్ చేస్తున్నాం మీ అందరికీ. గీతా ఆర్ట్స్ బ్యానర్ అల్లు అరవింద్ గారికి, బన్నీవాస్ గారికి, మా సూపర్ ప్రొడ్యూసర్ ధీరజ్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇంకా ఫ్రీడమ్ ఇచ్చేశారు, ఒక మంచి కథను తీస్తున్నప్పుడు వాళ్ళకి ఐ థింక్ సబ్కాన్షియస్
మైండ్లో లేదు మనం తీస్తున్నాం గట్టిగా కొడుతున్నాం ఇచ్చేయాలి ఇంకా అనేసి ఐ థింక్ అంత బలంగా నమ్మినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. రియలీ మీన్స్ అ లాట్ టు ది ఎంటైర్ టీమ్. మీకు ఇంకా ఇంకా బ్లాక్ బస్టర్స్ రావాలని హార్ట్ఫుల్లీ కోరుకుంటున్నాను. అండ్ there are a lot of favorites. One of my first favorite is దుష్యంత్ గారు. నాకు సినిమా రిలీజ్ అయిన తర్వాత మా మదర్ ఫాదర్ రియాక్షన్స్ చూద్దాం అనుకున్నాను. బట్ ఎందుకో ప్రీమియర్ రోజు మా దుష్యంత్ గారి రియాక్షన్ చూడడం చాలా ఇంపార్టెంట్ అనిపించింది. సో ఎందుకంటే హీస్ లైక్ మై థర్డ్ పేరెంట్. నన్ను ఇంట్రడ్యూస్ చేశారు తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి. దుష్యంత్ గారు థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేను. ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్క యాక్టర్కి ఒక మంచి అవకాశాన్ని ఇచ్చారు. నాట్ జస్ట్ లీడ్ రోల్స్ అని కాదు, ప్రతి క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్ ఇచ్చి ఒక క్యారెక్టర్ గ్రాఫ్ ఇచ్చి అంత బాగా రాసినందుకు వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అండి. టు ది ఎంటైర్ డైరెక్షన్ టీమ్, ప్రవీణ్ గారు, నవీన్ గారు, బిట్టు గారు, రాజశేఖర్ గారు, మీరందరూ బ్యాక్ బోన్స్. మీరు ఓ మై గాడ్ డ్రైవింగ్ ఫోర్స్. మీరు లేకపోతే నాకు తెలిసి 5 minutesలో కమ్ ఆన్ షాట్ రెడీ అవ్వకపోతుండే. థ్యాంక్ యూ సో మచ్ చీఫ్. థ్యాంక్ యూ. ఆర్ట్ డైరెక్టర్ ఆశీష్ గారికి, మా కాస్ట్యూమ్ భరత్ గారికి, అఖిలకి, టు ది ఎంటైర్ టెక్నీషియన్స్, మ్యూజిక్ అంత బ్రహ్మాండమైన మ్యూజిక్ ఇచ్చిన శేఖర్ చంద్ర గారికి, అమేజింగ్ కోరియోగ్రాఫర్ మోయిన్ మాస్టర్ గారికి, అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఐ థింక్ వేగ్ ఐ కాల్ యూ మెజిషియన్ అండ్ ఐ కాల్ యూ మెజిషియన్ ఫర్ ఎ రీజన్. ప్రీమియర్లో చూసినప్పుడు నాకు అక్కడ సినిమా చూసినట్టు అనిపించలేదు. ఏదో అంటే అక్కడ ఒక రియల్ లైఫ్ క్యారెక్టర్స్ తిరుగుతున్నట్టు అనిపించింది. అంత బ్యూటిఫుల్లీ మమ్మల్ని చూపించినందుకు థ్యాంక్ యూ. వరల్డ్ క్లాస్ వర్క్ అన్నాడు కదా సుహాస్, యూ జస్ట్ ప్రూవ్డ్ ఇట్. అంత సెల్ఫ్లెస్గా, అంత ఆనెస్ట్గా, సిన్సియర్గా చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ఐ థింక్ వన్ మోర్ ఫేవరెట్స్ కమింగ్ అప్, నితిన్ గారు. సినిమా చూసిన తర్వాత ఫస్ట్ రియాక్షన్ వాళ్ళ డాటర్ కొడుతున్నారు, లైక్ ఎందుకు అలా చేసావు నాన్న, ఎందుకు అలా చేసావు అని. ఐ థింక్ అది మీకు పెద్ద విన్. యూ పర్ఫార్మ్ సో వెల్, సో ప్రౌడ్ ఆఫ్ యూ. అంటే సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత అందరికీ వెళ్ళి హగ్స్ ఇస్తున్నప్పుడు హార్ట్ బీట్ గట్టి కొడుతుంది. ఐ కుడ్ ఫీల్ దట్. అండ్ ఐ థింక్ 2 years తర్వాత అందరినీ చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. స్వర్ణ గారు, ఆయన కూడా టెరిఫిక్ పర్ఫార్మర్. ఇంకా శరణ్య గారు అయితే ఐ థింక్ పోలీస్ స్టేషన్ సీన్ కానివ్వండి, ఎనీ సీన్ ఒక రేంజ్లో ఇచ్చి పడేశారు. చాలా చాలా బాగా చేశారు. అరుపులు, కేకలు అసలు థియేటర్లో వెరీ వెల్ డన్. మా ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ దివ్య, స్వాతి, భావన, ఖుషీ ఈజ్ మిస్సింగ్, వీళ్ళందరి డైలాగ్స్కి కూడా అక్కడ గట్టిగా అప్లాడ్స్, విజిల్స్, చాలా హ్యాపీగా అనిపించింది. గాయత్రి భార్గవి గారికి, కిట్టయ్య గారికి, సురభి ప్రభావతి గారికి, భానుకి, ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి థ్యాంక్ యూ సో మచ్. సుహాస్, యుల్ ఆల్వేస్ ఫర్ ఎవర్ బీ మై ఫేవరెట్ కోస్టార్. దిష్టి దించుకో ఇంటికి వెళ్ళాక. ఇంత బాగా చేసినందుకు, అంటే ఇలాంటి ఒక కథని సెలెక్ట్ చేసి మా ముందుకు వచ్చినందుకు థ్యాంక్ యూ ఫ్రమ్ ది ఎంటైర్ టీమ్. ఇంకా ఇలాంటి చాలా చాలా సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. టు ఎవ్రీబడి, టు కాస్ట్, క్రూ, టెక్నీషియన్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఆడియన్స్కి కూడా చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే మీ రెస్పాన్స్ వల్ల మాకు చాలా మంచిగా అనిపిస్తుంది, చాలా వెరీ హ్యాపీ. అసలు నంబర్స్ పెరుగుతూ ఉంటే, ప్రొడక్షన్ సైడ్ నుంచి ఫోటోలు వస్తుంటే వావ్ ఇస్ దిస్ రియల్ అనిపిస్తుంది. చాలా ఓవర్వెల్మింగ్గా ఉంది. సో అండ్ అంత మంచిగా సపోర్ట్ చేసిన మా ఫ్యామిలీ కూడా థ్యాంక్ యూ సో మచ్.